హే ఎవ్రీవన్ వెల్కమ్ టు శాన్ ఫుడ్ ల్యాబ్స్. ఎందుకు ఇతర దేశాలు మన ఇండియన్ మసాలాలు బ్యాన్ చేశాయి? మొదట సింగపూర్, హాంకాంగ్ స్టాప్డ్ హౌస్ హోల్డ్ మసాలా బ్రాండ్స్ ఎండిహెచ్ అండ్ ఎవరెస్ట్ స్పైసెస్ నార్మల్గా కండక్ట్ చేసిన బేసిక్ టెస్ట్లోనే క్యాన్సర్ కారక పెస్టిసైడ్స్ ఉన్నాయని చెప్పేసి తెలిసింది. హాంకాంగ్ బ్యాన్ చేసిన మసాలాలు ఎండిహెచ్ కర్రీ పౌడర్, సాంబార్ మసాలా, కర్రీ పౌడర్, మిక్స్ మసాలా, అలాగే ఎవరెస్ట్ ఫిష్ కర్రీ మసాలాని బ్యాన్ చేసింది. ఈ మసాలా పౌడర్స్ లో సింగపూర్ నిర్వహించిన టెస్ట్ లో ఎవరెస్ట్ ఫిష్ కర్రీ మసాలాల్లో ఇథిలిన్ ఆక్సైడ్ ఎక్కువ మోతాదులో ఉన్నట్లుగా ధృవీకరించబడింది. అలాగే యుఎస్ ఫుడ్ అండ్ డ్రగ్స్ అథారిటీ జూన్ 2023లో ఎవరెస్ట్ గరం మసాలాని, నెస్ట్లే మ్యాగీ మసాలాని, అలాగే ఎవరెస్ట్ సాంబార్ మసాలాని బ్యాన్ చేసినట్లు గుర్తు చేసింది. మన భారతదేశం స్పైసెస్కి కేర్ ఆఫ్ అడ్రస్. అలాంటి మన దేశంలో తయారు చేసిన మసాలా పౌడర్స్ అన్నీ ఇతర కంట్రీస్ బ్యాన్ చేశాయి. ఇక్కడ అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంటంటే, మన కంట్రీలో ఫుడ్ సేఫ్టీ అండ్ స్టాండర్డ్ అథారిటీ ఆఫ్ ఇండియా FSSAI ఏం చేస్తుంది? అది టెస్ట్ చేయట్లేదా? ప్రేమిస్తే ఏమవుతుంది డూడ్, మహా అయితే తిరిగి ప్రేమిస్తారు అని మన ప్రభాస్ చెప్పిన డైలాగ్ గుర్తుంది కదా. అలాగే ప్రశ్నిస్తే ఏమవుతుంది, మహా అయితే ఆన్సర్ దొరుకుతుంది అని ఒక ఇన్ఫ్లుయెన్సర్ రేవంత్ హిమాంత్ సింకా బోన్విటా మీద చేసిన 1 మినిట్ వీడియో వైరల్గా మారింది. బోన్విటా డ్రింక్ హెల్త్ డ్రింక్గా మార్కెటింగ్ చేసుకుంటుంది. అలాగే హ్యూమినిటీ సిస్టమ్ని, స్ట్రాంగ్ బోన్స్ని, స్ట్రాంగ్ మజిల్స్ని, యాక్టివ్ బ్రెయిన్ని ఇంప్రూవ్ చేసుకోవడానికి హెల్ప్ అవుతుంది అని మార్కెటింగ్ చేసుకుంటున్న ఈ కంపెనీని రేవంత్ ప్రశ్నించాడు. 35% షుగర్ని కలిగి ఉన్న బోన్విటా పిల్లల్ని ఆరోగ్యాన్ని ఎలా పాడు చేస్తుందో తను ఎక్స్ప్లెయిన్ చేసిన తర్వాత బోన్విటా రేవంత్కి లీగల్ నోటీస్ పంపించింది. తనకు లీగల్ నోటీస్ పంపించిన 1 మంత్కి మన కంట్రీ నుంచి మినిస్ట్రీ ఆఫ్ హెల్త్ నుంచి బోన్విటాకి లీగల్ నోటీస్ వెళ్ళింది. అలా మొత్తానికి బోన్విటా దిగి వచ్చి 8 మంత్స్ తర్వాత న్యూ ప్రోడక్ట్ని న్యూ ఫార్ములా తోటి రిలీజ్ చేసింది. అందులో 15% ఆఫ్ షుగర్ని తగ్గించి 20% షుగర్ని మాత్రమే యాడ్ చేసి మార్కెట్లోకి న్యూ ప్రోడక్ట్ని రిలీజ్ చేసింది. అలాగే ఫుడ్ సేఫ్టీ అండ్ స్టాండర్డ్ అథారిటీ ఇక మీద హెల్త్ డ్రింక్స్ ఏమీ ఉండవని చెప్పేసి నిర్ధారించింది. ఈ కామర్స్కి కేంద్రం నుంచి ఆదేశాలు వెళ్ళాయి. ఇది కార్పొరేట్పై కామన్ మ్యాన్ సాధించిన విజయం. అలాగే రేవంత్ కొన్ని రోజుల క్రితం మ్యాగీ టొమాటో కచప్లో టమాటాల శాతం కంటే కూడా షుగర్ శాతం ఎక్కువగా ఉందని వీడియో చేయగా, మ్యాగీ టొమాటో కచప్ కంపెనీ దిగివచ్చి 22% షుగర్ కంటెంట్ని తగ్గించి టమాటాలను యాడ్ చేస్తున్నట్లు ప్రకటించింది. ప్రోడక్ట్ని మార్కెట్లో కూడా రిలీజ్ చేసింది. బాధాకరమైన విషయం ఏంటంటే, ఈ కోవలో నెస్లే సెరిలాక్ ప్రతి చిన్న పిల్లలకి తల్లిదండ్రులు తినిపించే ఈ నెస్లే సెరిలాక్ కూడా షుగర్తో నిండిపోయే ఉంది. ఇక మనం పిల్లలకు తినిపించే బిస్కెట్స్ షుగర్, మైదా, పామాయిల్తో నిండిపోయి ఉన్నాయి. ఇంకా 2020 నుంచి 2024 మధ్యలో మన కంట్రీలో తయారు చేసిన 527 ఫుడ్ ఐటమ్స్లో క్యాన్సర్ని కలిగించే ఇథిలిన్ ఆక్సైడ్ ఉందని యూరోపియన్ యూనియన్ వాటిని గుర్తించి వాటిని వాడకూడదని వార్న్ చేసింది. విచిత్రం ఏమిటంటే, ఆ ప్రోడక్ట్స్ ఏవి మన కంట్రీలో బ్యాన్ చేయబడలేదు. ఒక కంట్రీలో బ్యాన్ చేసిన ఫుడ్ ఐటమ్ని మరో కంట్రీలో కూడా తినకూడదనే కదా అర్థం. కానీ మన కంట్రీలో మన ఫుడ్ సేఫ్టీ అండ్ సెక్యూరిటీ అథారిటీ ఆఫ్ ఇండియా ఏం చేస్తుంది? అసలు టెస్ట్ చేస్తుందా? FSSAI ఫెయిల్ అయిందంటే గవర్నమెంట్ ఫెయిల్ అయిందని అర్థం. మన ప్రభుత్వం మన ఆరోగ్యాల్ని పట్టించుకోవట్లేదని అర్థం. మన పిల్లల భవిష్యత్తుని ప్రశ్నార్థకంగా మారుస్తుందని అర్థం. మన కంట్రీలో ప్రతి పార్టీలు ఎన్నికల టైంలో మేనిఫెస్టోని రిలీజ్ చేస్తాయి. మేము అన్నీ ఉచితంగా ఇస్తామని చెప్పి ప్రకటిస్తాయి. ఏ పార్టీ మనకి కల్తీ లేని ఫుడ్డుని, ఆరోగ్యాన్ని, విద్యని, అలాగే మౌలిక వసతుల్ని కల్పిస్తాయని భరోసా ఇస్తున్నాయి? మన పిల్లలకి తినిపించే ప్రోడక్ట్స్ మీద శ్రద్ధ తీసుకోండి. ఏదైనా ఇంట్లో తయారు చేసి తినిపించడానికి ట్రై చేయండి. మీకు టైం లేదు అనుకుంటే మీరు తీసుకునే ప్రోడక్ట్ యొక్క ఇంగ్రీడియంట్స్ చెక్ చేసుకొని తీసుకోండి. అలాగే సెరిలాక్ మరియు మిల్క్ పౌడర్ని ఇంట్లో తయారు చేసుకోవడానికి ట్రై చేయండి. వీలైనంత వరకు మసాలా పౌడర్లని తగ్గించి మన ఇంట్లో తయారు చేసిన వాటిని ఉపయోగించడానికి ప్రయత్నించండి. ఈ వీడియో మీకు ఎలా అనిపించిందో మీ ఫీడ్బ్యాక్ని కామెంట్ రూపంలో తెలియచేయండి. వీడియో నచ్చింది అనిపిస్తే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని వీడియోల కోసం బెల్ ఐకాన్ని క్లిక్ చేయడం మర్చిపోకండి. థ్యాంక్ యూ. స్టే బ్లెస్డ్. బై బై.